గ్యాస్ పోయి ఆయన బ్యాగు దానికి తెలిసినోడికి ఇక నేను ఆనాడు చెప్పాను శంకర్ నాకు ఒక్కటి చేసి పెడితే నాకేం మాట దాని మీద వచ్చాడు నా పేరు పుడిమడుగుల సురేష్. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆశీస్సులతోటి ఈరోజు తాండూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నన్ను ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగినప్పుడు సమస్యలను గుర్తించడం జరిగింది. నా బ్యాగ్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించిన తర్వాత తాండూరులో ఉన్న గ్రామ సమస్యలు మెయిన్గా వచ్చేసి సైడ్ డ్రైన్లు, రోడ్లు, తాగునీటి సమస్యలు ఇవన్నీ పరిష్కరించడం కోసం 100% నా వెనుక ఉన్న యూత్, నా పెద్ద మనుషులు ఈసాబాయి కానీ శంకరన్న కానీ వీళ్ళతో పాటు నేను కలిసి వీళ్ళని ముందు ఎలా చేయాలి అనేది తెలుసుకొని వీళ్ళతో పాటు ముందుకు వెళ్ళిపోతుంది. తాండూరు స్థానిక సంస్థల ఎలక్షన్ తాండూరు మండల 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15కు మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఇక్కడ తాండూరు మండల 15 గ్రామ పంచాయతీల్లో 15 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులు గెలవడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ముఖ్యంగా మహిళా సోదరులు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీతోటి గెలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి మరి ఇక్కడ ఇన్ఛార్జి మినిస్టరు మా గడ్డం వివేక్ వెంకటస్వామి గారి వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ తాండూరు మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ సమస్యలన్నింటినీ కూడా మేము తిరిగి రాసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తాండూరు గ్రామ పంచాయతీల కరెంటు పోల్స్ ఒక 70 నుంచి 80 పోల్స్ అవసరం ఉన్నాయి. అడిషనల్ లైను మళ్ళీ కొంత లూజ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని ఐరన్ పోల్స్ ఉన్నాయి. అవి కూడా తీపించడానికి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కడెక్కడైతే ఉందో అన్నింటినీ గుర్తించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ స్కీమ్ పాయింట్ బోర్లు లేపించి ప్రజలకు మంచినీరు సౌకర్యం చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి వాడల కొంత డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మేము డ్రైనేజీ దాని సపోర్ట్ డిఎంఎఫ్టి ద్వారా, ఈఎన్ఎస్ ద్వారా ఈ అన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. రోడ్స్ కూడా మరి అదేవిధంగా ఏదైతే ఇక్కడ తాండూరు గ్రామ పంచాయతీ 8,000 ఓటర్స్ ఉన్నారు. పెద్ద గ్రామ పంచాయతీ, ఒకటే ట్రాక్టర్ ఉన్నది. మరి ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే మేము 2 ట్రాలీ ఆటోలు కొనడం జరుగుతుంది. ప్రతి వాడల 2 రోజులకు ఒకసారి ఆ ట్రాలీ ఆటో పోయి చెత్తనంతా నీట్గా చేసి చెత్తను తీసుకెళ్ళి అక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్లో వేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా మేము మంచినీటి వ్యవస్థ పైప్ లైన్ కూడా అడిషనల్గా అవసరం ఉన్నది, దాన్ని కూడా చేస్తాం. ఇదే హాస్పిటల్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ ప్రతిదీ కూడా వ్యవసాయ పరంగా కానీ ప్రతిదీ కూడా మొత్తం మేము గ్రామ పంచాయతీ పరిధిలో 27 శాఖల ఆధ్వర్యంలో ఉంటాయి. అవన్నిటిని కూడా మరి సురేష్ గారు మంచి చదువుకున్న సామ్యుడు, MBA చేసిండు, మంచి పిల్లగాడు. మరి అతనిని మంచిగా ఉపయోగించుకొని ప్రజలకు మంచి సేవ చేస్తారు. మరి ప్రజలందరూ కూడా మహిళలు, మహిళా సోదరులు, మైనార్టీలు అందరూ కూడా మా సురేష్ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా అయితే ఉన్నారో ఐండ్ బ్యాగు ఓటేసి ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఈసా, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్. ఈరోజు తాండూరు గ్రామ పంచాయతీ దాదాపు 8,000 ఓటర్స్ ఉన్నారు. మా తాండూరు గ్రామ పంచాయతీ అనేది చాలా మేజర్ పెద్ద గ్రామ పంచాయతీ. ఈరోజు దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి మా దగ్గర సర్పంచ్ లేక అభివృద్ధి అనేది కుంటుబడి ఉండే. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి.
మేము ఎలాంటి వ్యక్తికి ప్రపోజ్ చేసి బలపరుస్తున్నామంటే సురేష్ అనే పిల్లగాడు మంచి పిల్లగాడు మంచి ఎంబీఏ చేసిన పిల్లగాడు. ఈ పిల్లాని మీద ఎలాంటి మచ్చ లేదు. వాళ్ళ దగ్గర పైసలు తిన్నాడు, వీళ్ళ దగ్గర పైసలు తిన్నాడు, అలాంటి మచ్చ లేని మంచి పిల్లగాడు. ఈ పిల్లగాన్ని ఎంబడి యువకులు అందరూ, మైనార్టీలు అందరూ ఒక తాటి మీద, అందరూ ఒక దాని మీద ఉన్నారు. ఈరోజు సురేష్ తాండూరు గ్రామ పంచాయతీలో భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాడు. సురేష్ తోటి పాటు 14 వార్డు మెంబర్లు కూడా మంచి మెజార్టీ తోటి గెలిచిన తర్వాత మా తాండూరు గ్రామ పంచాయతీ ఒక మంచిగా సుందరంగా గ్రామ పంచాయతీ నీట్గా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంటర్నల్ పోల్స్ కానీ, తాగునీటి సమస్య కానీ, ఇవన్నీ మేము సురేష్ వెంబడి ఉండి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటి మేము అన్ని పనులు తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా తాండూరు గ్రామానికి అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసే ఇవన్నీ సంక్షేమ పథకాలు కూడా ప్రతి గడపకు చేరే విధంగా చేస్తామని తెలియజేస్తుంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.